എല്ലാവർക്കും ഓണം ആശംസകൾ. నువ్వు చెప్పు. వందే మాతరం. మా ఆఫీస్లోనే ఆల్రెడీ ఓణం ఫెస్టివ్ వైబ్స్ ఈరోజు మాకు కనిపిస్తున్నాయి. సో వితౌట్ ఎనీ ఫర్దర్ అడ్యూ ఈరోజు మేము ఓణం సాధ్యాలో ఒక 4 ఐటమ్స్ చూపించబోతున్నాము. ఇవి యాక్చువల్లీ సాధ్య అంటే మన చక్కగా అరిటాకు మీద 22 to 24 ఐటమ్స్ ఉంటాయి. కానీ మనం తెలుగు వాళ్ళం, అవన్నీ చేసుకోవడం మనకు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. కాబట్టి మనం కూడా ఇంట్లో చేసుకోగలిగేవి కొన్ని చూపిస్తాము. అందులో ఈరోజు మేము ఫస్ట్ చూపించబోయేది అవియల్. ఫస్ట్ ఈ అవియల్కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒక్కసారి చూద్దాం. కరివేపాకు, అరటికాయ ముక్కలు, క్యారెట్, గుమ్మడికాయ ముక్కల కాడలు, కంద, బీన్స్, కొబ్బరి తురుము, పచ్చిమిర్చి, ఉప్పు, పసుపు, జీలకర్ర, పెరుగు. ఫస్ట్ వాటర్ వేసుకుందాం ఓకే. కందగడ్డ, ఇంకా ములక్కాయ, ఇవి గట్టివి కాబట్టి ఫస్ట్ ఇవి వేసుకుందాం. సో ఇప్పుడు మనం ఈ లిడ్ పెట్టేసుకొని బాయిల్ చేసుకోవాలి కొంచెం సేపు. ఎస్, బాయిల్ అవుతున్నప్పుడే మనం కొబ్బరి తురుము, ఓకే, చిల్లీస్, టర్మరిక్, సాల్ట్, జీరా, ఓకే, ఇవన్నీ దీన్ని మిక్సీ పట్టాలి. పర్ఫెక్ట్. ఓకే, కంద బాయిల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలి అని అంటే అరటికాయలు, గుమ్మడికాయలు, క్యారెట్స్ అండ్ బీన్స్, రెస్ట్ ఆఫ్ ద వెజిటబుల్స్ మూత పెట్టేసుకుని 5 minutes బాయిల్ అవ్వాలి. యాక్చువల్లీ అవియల్ ఏమంటారంటే ఇంట్లో ఏ వెజిటబుల్స్ మిగిలిపోయి ఉంటే అవన్నీ వేసేసుకొచ్చిందిలో అని అంటారు. కానీ మా తమిళ నైబర్స్ ఉన్నారు, వాళ్ళు అవియల్ చేసుకుంటారు అనమాట. వాళ్ళు చెప్పారు దట్ ఎవ్రీ వెజిటబుల్ కెనాట్ గో ఇన్ టు అవియల్ అని. మనం తర్వాత వేసుకున్న ఆ క్యారెట్, గుమ్మడికాయ, ఇంకా అరటికాయ కూడా 80 to 90% కుక్ అయిపోయినాయి. అండ్ అట్ దిస్ పాయింట్ మనం ఏం యాడ్ చేయాలంటే వెజిటేబుల్స్ చుట్టూ ఒక మధ్యలో బావిలాగా చేసుకొని బావిలాగా దాంట్లో ఈ పేస్ట్ వేసేస్తాం. ఆ బావిలాగా చేసుకొని మా మనోహర్ లాంగ్వేజ్లో ఆ పేస్ట్ వేసేసుకున్న తర్వాత మొత్తం కలిపేసుకోవాలి. కేరళ డిషెస్లో కొబ్బరికాయ, కొబ్బరి తురుము, కొబ్బరి పాలు, కొబ్బరి నూనె, ఎనీథింగ్ రిలేటెడ్ టు కొబ్బరి ఈజ్ వాళ్ళ ఆథెంటిక్ టేస్ట్ వస్తుంది. సో అవి మాత్రం అసలు స్కిప్ చేయకండి. అండ్ దానికి సబ్స్టిట్యూట్ కూడా లేదు, ఎస్పెషల్లీ ఇఫ్ యూర్ డూయింగ్ కేరళ డిషెస్, రైట్? మీరు గీ యూస్ చేస్తే ఇంకా బాగుంటుంది అని చెప్పి యూస్ చేస్తారేమో. గీ యూస్ చేయొద్దు, ఓనం అంటే కోకోనట్ ఆయిల్ యూస్ చేయాలి. అబ్సల్యూట్లీ. ఇప్పటి వరకు నేను అబ్జర్వ్ చేసాను, మనం అసలు ఎక్కడ నూనె వాడలేదు. లేదు, ఆయిల్ లాస్ట్లో వేస్తాం అంతే పైన. పర్ఫెక్ట్. దిస్ ఇస్ యాక్చువల్లీ వెరీ హెల్దీ. అంతే కదా, అన్ని కూర ముక్కలు, కొబ్బరి పేస్ట్. కొబ్బరి పచ్చివాసన పోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది. ఒక 2 minutes కొంచెం ఇటు అటు తిప్పుకొని మూత పెట్టేసుకుంటే ఇట్స్ డన్. అండ్ ఇప్పుడు ఏం చేయాలి మనోహర్? ఫ్లేమ్ మీద ఉండాలి, లేదంటే స్టవ్ కట్టేయండి. దాని తర్వాత కర్డ్ వేసుకుందాం. ఓకే, కర్డ్ వేసుకొని కలిపేసుకుంటున్నాము. సో బాగా హీట్ మీద ఉన్నప్పుడు కర్డ్ వేస్తే విరిగిపోయే ఛాన్సెస్ చాలా హైగా ఉంటాయి. కాబట్టి ఈధర్ మీరు కంప్లీట్ సిమ్లో అన్న పెట్టేసుకోండి, లేదంటే స్టవ్ ఆఫ్ చేసేసన్నా కర్డ్ వేసుకోవచ్చు. ఎస్, ఇంకా పెరుగు వేసిన తర్వాత మీరు మళ్ళీ బాయిల్ చేయొద్దు, అయిపోయినట్టే. పెరుగు వేసిన తర్వాత అది వామ్లో కలుపుకొని మూత పెట్టి. అండ్ అట్ దిస్ పాయింట్ మనం కోకోనట్ ఆయిల్ వేసుకోవాలి. ఎస్, మనం స్టవ్ ఆపేసాము. ఇది ఆఫ్టర్ కుకింగ్ ప్రాసెస్. కర్డ్ వేసిన తర్వాత చాలు. కరివేపాకు, ఇది కూడా గార్నిష్ లాగా. అలా కరివేపాకు పైన గార్నిషింగ్ వేసేసుకొని లిడ్ పెట్టుకొని ఒక 10 minutes సైడ్ పెట్టేసుకుంటే ఆ ఫ్లేవర్ దానికి పట్టుకుంటుంది, ఆ కోకోనట్ ఆయిల్ ఇంకా కరివేపాకుది. వావ్, అమేజింగ్. కానీ ఇవాళ ఓనం సాధ్యాలో మేము ఇంకొన్ని డిషెస్ చేయబోతున్నాము. మీరు నెక్స్ట్ వీడియో చూస్తే నెక్స్ట్ డిష్ ఏంటి అని మీకు తెలుస్తుంది. ఈ డిషెస్ అన్నీ అయిన తర్వాత ఒక మంచిగా అరిటాకు మీద ప్రతి ఒక్కటి పెట్టుకొని సాధ్యాన్ని ఎంజాయ్ చేయబోతున్నాము. సో యూ విల్ హ్యావ్ టు స్టే ట్యూన్ టిల్ ద ఫైనల్ వీడియో, మేము సాధ్య ఎంజాయ్ చేసే వీడియో వరకు. అండ్ మీరు కూడా ఓణం ఇంట్లోనే ఎవరన్నా సరే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద స్టేట్ ఎవరన్నా సెలబ్రేట్ చేసుకోవచ్చు. మీరు కూడా మా రెసిపీని చూసి ఇంట్లో రీక్రియేట్ చేసి మీకు ఎలా అనిపించిందో మాకు చెప్పండి. We'll see you in the next continuation video.